క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. ముందుగా అందరూ బాగున్నారండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రార్థన చేసుకుని. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. మారు మనస్సు చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా గొప్పది. అందులోని ఏమేమి విషయాలు ఉన్నాయండి? 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మారు మనసు పొందితే ఈ లోకంలో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉంటుంది. ఎలా ఉంటుందనంటే, ఎందుకు ఆనందంగా ఉంటుందంటే, మారు మనసు పొందితే ఏం మారుతాయండి? క్రియలు మారుతాయి. నువ్వు ఒక వ్యక్తిని పిలిచే పిలుపు మారిద్ది, నిన్ను ఆ వ్యక్తి పిలిచే పిలుపు మారిద్ది, అన్నీ మారిపోతాయి. తర్వాత రెండోది ఏంటంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది ఏంటంటే పరలోకం. ఆ లోకానికి చేరతారు. అంశం పాఠం పేరు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేది ఎవ్వరు కూడా ఇవ్వలేనిది. క్రీస్తు ఇచ్చేది ఎవ్వరు కూడా ఇవ్వలేనిది ఏంటండి? ఏంటంటే అందులోని మొట్టమొదటిగా ఒకటి ఏంటంటే నిత్య జీవం. అంటే నిత్యము కూడా జీవం, అంటే నిత్యం కూడా జీవించేది యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాల్లోని ఈ రోజున మనిషికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆ విషయాలు, ఆయన ఇచ్చేది ఎవరు ఇవ్వలేరు. లోకంలో కానీ ఎక్కడైనా ఎవరు కూడా ఇవ్వలేరు. మరి ఆయనకు అంత శక్తి, అంత పవరు, అవన్నీ అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. మనిషి అనుకుంటాడు అండి. మనిషి అనుకున్నాడు, నా అంతరకు నేనే వచ్చేసాను, నేనే పుట్టాను, నాదేనని అనుకుంటాడు. కానీ మనిషి ఎక్కడున్నాడు, ఎప్పుడున్నాడు అని అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ 4వ వచనం నుంచి చూస్తే, జగత్పునాది వేయబడక మునుపే జగత్పునాది వేయబడక మునుపే మనిషి. అయితే ఆ మనిషిని ఎవరిలోని ఏర్పరచుకుండో, ఎవరి ద్వారా ఏర్పరచుకున్నాడంటే, ఎవరిలో ఏర్పరచుకున్నాడంటే క్రీస్తులోని ఏర్పరచుకున్నాడు, తండ్రి అయిన దేవుడు. ఎందుకని క్రీస్తులోనే ఏర్పరచుకున్నాడనంటే, ఆయన ద్వారానే పరలోకం, ఆయనే పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట కానీ, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన క్రియ కానీ ఎవరు కూడా ఈ లోకంలో చేయలేకపోయారు. ఒక వ్యక్తి ఏదన్నా చెబుతున్నాడు అని అంటే, చెప్పాడు అని అంటే, ఆ వ్యక్తిలో ఏదైనా లోపం ఉంటే చెప్పలేడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం ఎంతోమంది జనాంగం, ఎంతోమంది ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
విషయాలు చెబుతారు. ఏంటంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పారు. ఆయనలో మరి ఏ పాపం లేదు, ఏ తప్పు లేదు అంటే విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు చెప్పారు. ఆయన చేసిన ప్రతి ఒక్కటి, వెళ్ళిన ప్రతి ఒక్కటి, ఏది చేసినా ఒక వ్యక్తిని మార్చే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చిన వారిని, కుష్ఠరోగులు వచ్చినా, లేకపోతే పక్షవాయు గల వారు వచ్చినా, లేకపోతే గుడ్డివారు, కళ్ళు లేని వారు వచ్చినా, లేకపోతే ఎవరు వచ్చినా కానీ వారిని అడిగిన విషయం గ్రంథం చదివితే ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం అడుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం. ఏంటంటే నువ్వు నమ్ముచున్నావా, తర్వాత నువ్వు విశ్వసిస్తున్నావా, ఆయన పట్ల నువ్వు విశ్వాసం ఉంచావా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి అప్పుడు చేసేవారు. తర్వాత ప్రాముఖ్యం ఏంటంటే నీ పాపములు క్షమింపబడినవి. పాపాలు క్షమించే అధికారం ఒక యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉందండి. పాపాలు క్షమించే అధికారం భూమి మీద ఎవ్వరికి కూడా లేదు, ఆయనకు మాత్రమే ఉంది. ఇప్పుడు చదవబడిన ఈ విషయంలోని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేది బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ చూడాలంటే సమయం సరిపోదు, కానీ వాక్యం చదివితే మనకి అర్థమవుతుంది. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును. విశ్రాంతి కలుగు చేస్తాను. విశ్రాంతి ఎవరికంట? అక్కడే కింద చెబుతున్నారు విషయం. ఈ రోజున మనిషికి లేనిది అదేనండి. అదే మనిషికి లేనిది ఏంటండి? విశ్రాంతి. ఎంతోమంది ఈ లోకంలోని ఉన్నవారైనా, లేకపోతే ఎవరో యాక్టర్లో వీళ్ళందరూ ఎవరు చాలామంది, ఒక వ్యక్తి ఇలా 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 మెలకలు దిగి, ఆయన మైకిల్ జాక్సన్, ఆయనకి ఆయన అడిగారంట. ఆయన వెళ్ళినంతా కూడా మొత్తం కూడా ఆయనదేనే ఉండేదంట. అలాంటి ఆయన్ని అడిగినప్పుడు, అయ్యా నీకు ఏమి లేదన్నప్పుడు, ఏమి లేదండో? మనశ్శాంతి. విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదని చెప్పిండంట. తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరండి? దేశాలను మొత్తాన్ని జయించిన ఆయన అలెగ్జాండర్. అతను అన్ని దేశాలని జయించిన తర్వాత ఇక్కడ లేవంట. ఒక దోమకాటుకి ఆయన ఏమైపోయిండు? చనిపోయాడు. చనిపోయే ముందు అతను చెప్పిన విషయం ఏంటంటే, నన్ను పెట్టిలో పెట్టి తీసుకెళ్ళేటప్పుడు ఈ 2 చేతులు బయట పెట్టి తీసుకెళ్ళమంట. ఎందుకు? ఇన్ని జయించిన ఆయన ఏమి తీసుకొని ఇలా ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు. ఈ రోజున చాలామంది చూడండి, మందు తాగి చనిపోతున్నారు, ఊరేసుకొని చనిపోతున్నారు. ఎవరు వారంటే ఉండవారే, ఉండోళ్ళే, కోటేశ్వరులే, ధనవంతులే, వీళ్ళందరూ. ఎందుకని అంటే వారికి ఏమి లేదండి? మనశ్శాంతి లేదు, విశ్రాంతి లేదు వారికి. ఆ విశ్రాంతినిచ్చేది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు, నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తానని చెబుతున్నారు. అక్కడే చెబుతున్నారు చూడండి, ఏమని చెబుతున్నారంటే, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఈ రోజున మనిషి నేర్చుకుంటుండా? నేర్చుకోవట్లేదు. మందిరానికి వెళ్ళే సమయం ఉందానంటే మనిషికి లేదు, నేర్చుకునే విధానం లేదు, వాక్యం చదివే విధానం లేదు, ప్రభువుతో సహవాసం అనేది లేదు. ఈ రోజున మనిషికి ఎలా నీకు దొరుకుతుంది? దేవుని యొద్దకు రావు. నువ్వు దేవుని యొద్దకు ఎప్పుడు వస్తావు? ఆపద వచ్చినప్పుడు. సామెతలు 1వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చెబుతున్నారు? నేను గద్దించినప్పుడు, నేను పిలిచినప్పుడు నా యొద్దకు మీరు రావట్లా, నా మాటలు వినట్లా. మీకు అపాయం వచ్చినప్పుడు, నవ్వేదనప్పుడు మీరు నన్ను ఎలా వెతుకులాడతారు? శ్రద్ధగా వెతుకులాడతారు, కానీ అప్పుడు నేను దొరకను అని చెబుతున్నారు. అంటే ఆపద వచ్చినప్పుడే ఏంటండి? దేవుడు. కానీ ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగోండి నా యొద్దకు
రండి. నా యొద్దకు వస్తే నేను ఏమిస్తాను? మీ ప్రాణాలకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెబుతున్నారు. ఆయన చెప్పిన విషయాలు ఎలాంటి విషయాలు అంటే ఇరిమియా 33:3 నాకు మొరబెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అని చెబుతున్నారు. ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, తర్వాత 19వ వచనం వరకు చదివిన విషయాలు అద్భుతమైన విషయాలు. తర్వాత చూడండి, యోహాను గారు రాసిన సువార్తలోనే అక్కడ చెబుతున్న విషయం చూడండి. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి. నా యందు మీరు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. రోమీలకు రాసిన పత్రికలోని ఏమని చెబుతారండి? కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాట వలన? క్రీస్తు మాట వలన విశ్వాసం కలుగును అని చెబుతున్నారు. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఈ రోజున హృదయములు అనేది సంతోషం లేకుండా, ఆనందం అనేది లేకుండా ఈ రోజున మనుషులు చాలామంది బాధపడుతూ చాలామంది ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. కొంతమంది లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు, తమ జీవితాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. హృదయం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. బైబిల్ గ్రంథంలోనే ఒక 2 వ్యక్తులను చూస్తే, పేతురు గారు, యోధా ఇస్కరియోతు, వీళ్ళిద్దరు చేసిన విధానంలో వీళ్ళిద్దరిని గురించి చూస్తే పేతురు గారు ఏం చేశారండి? అబద్ధం ఆడారు. ఆడిన ఆయన ఏం చేశారు? మారు మనసు పొందిండు, పశ్చాత్తాపడ్డాడు. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించిండు. ఇక అయిపోయింది నా బ్రతుకు, ఇక నేను ఎందుకని ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఈయనేమో పశ్చాత్తాపడ్డాడు, ఆయనేమో అనుకుండలే కానీ అలా క్రీస్తు యొద్దకు వెళ్ళిండా? అనుకున్న ఆయన క్రీస్తు యొద్దకు వెళ్ళిన తర్వాత నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేస్తారు ఇస్తారని నువ్వు విశ్వాసం ఉంచాలి. కానీ ఈ రోజున మనిషి విశ్వాసం అనేది ఆయన పట్ల ఉంచట్లేదు. అందుకనే ఈ రోజున మనిషి తమ కాలానికి ముందే ఇదైపోతున్నాడు. తర్వాత ఆయన అక్కడ చెబుతున్న విషయం చూడండి, 6వ వచనం చూడండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇందాక సేవకులు చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఏమిస్తారండి? నిత్య జీవం. నిత్య జీవం అది ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు. అదే చెప్తున్నారు, నా ద్వారానే ఎక్కడికి వస్తారు? మీరు తండ్రి యొద్దకు వస్తారు. తండ్రే క్రీస్తుకంత పవర్ ఇచ్చింది. ఆయనకి ఇచ్చిన పవర్ ఎలాంటిదో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన పవరు. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఎలా చేశారండి? తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశారు. ఎవరిని? మనల్నేనండి. అలా చేసిన ఆయన చెబుతున్న విషయం చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఏం కలుగుతుందండి? విమోచనం కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. మనిషికి పాపం పోతే రోగం పోతుంది, పాపం పోతే ఎక్కడ చేరతారండి? పరలోకం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం ఇదేనండి. నీ పాపం నువ్వు ఒప్పుకో, నీ పాపం పోతే నీ పాపాన్ని నువ్వు ప్రాయచిత్తపడు, నువ్వు ఎక్కడికి వెళతావు? పరలోకానికి చేరతావు. ఆ పాప క్షమాపణ ఎవరి ద్వారానంటే క్రీస్తు ద్వారానే కలుగుతుంది. తర్వాత చెబుతున్న విషయం చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికే ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు
ఈ లోకంలో మనిషిని ఎంతగా ప్రేమిస్తారనంటే తల్లిదండ్రి పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తారో అలా అంతకన్నా ఎక్కువ మనలను ప్రేమిస్తారు. వీళ్ళని ఎందుకు ఇచ్చాడనంటే ఇదిగో సాదృశ్యంగా వీళ్ళనే చూపిస్తాడు, అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తారు. వీళ్ళు తప్పు చేసినప్పుడు ఎలాగైతే పిల్లల్ని గద్దిస్తారో అలాగే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు ఏం చేస్తారో గద్దిస్తారు, శిక్షిస్తారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ శిక్షణ ఎంతవరకు అంటే హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. ఎంతవరకు అని అంటే కొంతకాలం వరకే. అర్థమైందంటే తర్వాత చెబుతున్న విషయం చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిన సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిన. ఎవరిని బట్టి? క్రీస్తును బట్టినండి. క్రీస్తుని గురించి నువ్వు చెప్పినప్పుడు, క్రీస్తుని గురించి మాట్లాడినప్పుడు మరలా ఏ తప్పులు కూడా ఆనాడే పట్టుకోలేకపోయారు. ఈనాడు ఎవరు పట్టుకుంటారంటే పట్టుకోవడం ఆస్కారం లేదు. ఇదిగో ఆయనలో ఇది ఉందనని నా స్టేటస్ చూసేవారు ఎక్కువ చాలామంది అన్యులేనండి, అన్ని జనులే. అయినా క్రీస్తు పవర్, క్రీస్తు శక్తి, ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే నిత్యజీవం, ఆయన ద్వారానే ఆనందం. క్రీస్తు ఇవన్నీ కూడా మనకు ఇచ్చేది. ఆయనకున్న పవర్ ఇది. ఎవరైనా అధికారులైనా ఎవరైనా ఈ లోకంలో ఎవరైనా సరే చూడండి ఎక్కడికి వస్తారు? క్రీస్తు యొద్దకు వచ్చి ఎలక్షన్ సమయాల్లో ఎక్కడికి వస్తారు? ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళతారు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారే ప్రతి ఒక్కటి కూడా. ఇంత పవర్ ఇచ్చింది ఎవరు అని అంటే దేవుడు, తండ్రి అయినా దేవుడు. చూడండి అక్కడ ఆయన అదే 17వ వచనంలో చెబుతున్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇందాక కొలసీలు రాసిన పత్రికలో అదే ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అదే కంటే చూసింది, క్రీస్తులోనే ఏర్పరచుకోండి. ఎలా ఉండాలని ఏర్పరచుకోండి అన్నది కూడా అక్కడ చెబుతున్నారు. ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నా కుమారులను ఏర్పరచుకున్నాను. అయితే మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా, ప్రేమ కలిగి, నిర్దోషులుగా, నిష్కళంకం ఈ లోకంలో మీరు జీవించాలి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెబుతున్నారు, ఇదిగో మీరన్నిటిలో బాగానే ఉన్నారు, కానీ క్రీస్తు రాకడ సమయంలో మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే మీ శరీరములో, మీ ఆత్మలో ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, ఆయన ఎదుట ఉండాలి అంటే. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుడలో ఆది సంభూతుడు. ఆది సంభూతుడు. ఏమంటే బైబిల్ గ్రంథం చదివే వారికి, ఇప్పుడే వినేవారికంటే అది తెలియపోవచ్చు. బైబిల్ గ్రంథం చదివే వారికి బైబిల్ గ్రంథంలో ఎంతమంది చనిపోయి లేచారండి? ఎంతమంది చనిపోయి లేచారు? లేచిన వారు లాజరు. ఇలా లాజరు కొత్త నిబంధనలో లాజరు అనుకోండి, ఆయన లేచిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న అంత శక్తి, అంత పవరు తర్వాత ఎవరైనా లేచిన వారికి ఎందుకని లేదు? ఎవరికి లేదండి, ఆయనకు మాత్రమే ఉంది, క్రీస్తుకు మాత్రమే ఉంది ఆ శక్తి, ఆ పవర్. ఆయన యొద్దకు, ఆయన ద్వారానే. ఎందుకనంటే ఆయన లేచిన వారిలోని క్రీస్తు లేచినప్పుడు క్రీస్తుని గురించే చెప్పుకుంటున్నాం. ఎంతోమంది లేచినా కానీ వారి గురించి చెప్పుకోవట్లేదు. ఎందుకనంటే అక్కడ ఆయన చెబుతున్నారు చూడండి, ఇక్కడ ఏమని చెబుతున్నారంటే అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయనేనండి. ప్రతి ఒక్కటి కూడా చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే ఆయనలోని ఎంత తగ్గింపు కలిగి ఉందనంటే, ఎంత వినయం ఇవన్నీ ఉన్నాయంటే, ఈ రోజున మనిషి ఏదన్నా కలిగి ఉన్నప్పుడు, ఏదన్నా ఒక సవాలు విసిరినప్పుడు నేను చేయలేనా అనుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువు అలా చేశారా? మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఏమని కనపడుతుందండి? అపవాది వచ్చినప్పుడు
ఆ శోధనలు అవన్నీ కూడా మొత్తం అయిపోయిన తర్వాత అపవాది యేసుక్రీస్తు ప్రభువారితో సవాల్ చేస్తారు. ఇదిగో ఇక్కడ నుంచి దూకు అన్నప్పుడు ఆ దూకే శక్తి లేదు ఆయనకి. ఉంది, పవర్ ఉంది, కానీ ఆయన అలా చేశాడా? చేయలేదండి. అపవాది ఏమని చెప్పిండు, ఇక్కడ నుంచి దూకు, దేవదూతలు వచ్చి నీకు ఏ రాయి తగలకుండా పట్టుకుంటాయి అన్నప్పుడు ఆయన అక్కడి నుంచి దూకాడా? దూకలేదు. సాతానా పొమ్ము అని గద్దించండి. చూశారండి, ఆయనలో ఎంత తగ్గింపు అనేది, ఎంత విధానం అనేది ఉందో మనకి ప్రతి ఒక్కరు ఈ గ్రంథం చదివినప్పుడు తెలుస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం చదివితే ఆయనకున్న పవర్ ఎలాంటిదో, ఆయన ఇచ్చే విధానం ఏంటన్నది చాలా విషయాలు అనేది ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేది లోకంలో మనిషికి కావలసినది ఒకటే, విశ్రాంతి, మనశ్శాంతి. యేసుక్రీస్తు ప్రభువారు అది ఇస్తారు. తర్వాత మనిషి లోకం విడిచిన తర్వాత ఎక్కడికి వెళతారనంటే పరలోకానికి. అవి ఇచ్చేది ఎవరనంటే నిత్య జీవం, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే అక్కడకు రక్షణ అనేది ఉంది, ఆయన ద్వారానే పరలోకం అనేది ఉంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా భూమి మీద నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. ఇదే విషయం పేతురు గారు రాసిన పత్రికలోని ఏమని చెబుతారండి, అక్కడ అడుగుతారు, యా చెబుతూనే ఉన్నారు, వస్తారు అంటున్నావు, ఎప్పుడు వస్తారు ఆయన, ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన మాట ఇచ్చిండు, వాగ్దానం చేసిన ఆయన ఆలస్యం చేసే ఆయన కాదు. కానీ ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి అని అందరి పట్ల ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తాడు. నువ్వు ఈ లోకంలో నువ్వు మారాలని, రక్షణ పొందాలని, నువ్వు మారు మనసు పొందాలి అని నువ్వు నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నావు. అలా చూపించినప్పుడు, అలా అవకాశాలు ఇచ్చినప్పుడు గన అది సద్వినియోగం అనేది చేసుకోకపోతే, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ లోకం విడిచినప్పుడు ఇప్పుడు రక్షకుడుగా ఉన్న ఆయనే రేపు ఏమవుతారు, శిక్షకుడుగా అవుతారు. తల్లిదండ్రుల మాట విన్నంతసేపు బాగానే ఉంటుంది, వినకపోతే అప్పుడు శిక్ష అనేది వస్తుంది. అలాగే దేవుని మాట వింటే పరలోకం, వినకపోతే నరకం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలామంది ఎలా చూస్తున్నారంటే ఈ లోకంలోని కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు ఇవన్నీ కూడా అవి కరెక్టే, కానీ అవి ఎప్పుడో తెలుసండి, నీ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే. నీ దేహంలో ఆత్మ, మన దేహంలో ఆత్మ ఉన్నంతసేపు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తుందో అప్పుడు యోధా గోత్రపు సింహాన్ని అప్పుడు చూస్తారండి. ఆయన ప్రేమ చూపిస్తాడని చులకనగా తీసుకోకూడదు యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన మాట వినాలి, ఆయన మార్గంలో నడవాలి. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలిసి చెప్పారు, నా తల్లి గర్భంలో పిండంగా ఉండ కానించి భూమి మీదకి వచ్చి, తర్వాత ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు, యవన ప్రాయానికి వచ్చినప్పుడు, మధ్య వయసులో, వృద్ధాప్యం, నువ్వు ఈ లోకం విడిచే వరకు ప్రతి ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత, ఆడికి వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువా నాకు ఈ విషయం తెలియలేదు ప్రభువా అనే ఆస్కారం అనేది లేదు. ప్రతి ఒక్కడే కూడా ఆయన తెలియపరిచారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు.